హాయ్ అండి. నేను మీ ధన షోమేస్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు చింతపండు పచ్చి పులుసు పులిహోర చేసుకోబోతున్నాం. దానికోసం ఒక మొగ్గుతో నేనైతే బియ్యం తీసుకున్నాను. ఆ మొగ్గుతోనే మేమైతే బియ్యాన్ని కొలుచుకుంటాం అన్నమాట. ఇప్పుడు మన రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేసుకోవాలి. దీంట్లోనే నేనైతే రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకున్నాను. నేనైతే గడ్డుప్పు యూస్ చేస్తానండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, గడ్డుప్పే ప్రిపేర్ చేస్తానని చెప్పేసి గడ్డుప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్తో చిటికెడు పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇందులోకి మరి కొద్దిగా నేనైతే ఇంగువ యాడ్ చేశానండి. ఇంగువ ఎందుకోసం యాడ్ చేసుకున్నానంటే, టెంపుల్ టైప్ ఆఫ్ పులిహోర కాబట్టి టెంపుల్ ఫ్లేవర్ మనకి రావడం కోసం నేనైతే ఇంగువ యాడ్ చేసుకున్నాను. అది చిటికెడు మాత్రమే యాడ్ చేసుకోండి. మీరు అది ఎక్కువగా యాడ్ చేసుకుంటే పులిహోర అంతా చేదు అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో దానికోసం ఇంగువ చిటికెడు మాత్రమే వేసుకోవాలండి. ఇప్పుడు రైస్ మనము నార్మల్ రైస్ లాగే కుక్ చేసుకొని వడకట్టుకోవాలి. రైస్ వడకట్టుకున్నాక రైస్లోనే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. సో చూస్తున్నారు కదా, పొడి పొడిలాడుతూ రైస్ అనేది వచ్చింది నాకైతే మాత్రం. దీన్ని ఫ్యాన్ కింద పెట్టుకొని కొంతసేపు ఆరనివ్వాలండి. ఇలా ఆరటం వల్ల ఏమవుతుందంటే, రైస్ అనేది ఎక్కడైనా గడ్డల్లా ఉంటే అది అనేది స్ప్రెడ్ అవుతూ అది విచ్చిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం పోపు కోసం ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. అందులోకి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ముందుగానే పెట్టుకున్న శనగ పలుకులు అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. శనగ పలుకులు ఒక టీ గ్లాస్తో యాడ్ చేసుకున్నాను. ఒక 3 నుంచి 4 ఎండుమిర్చి, కొద్దిగా తాలింపోపులు కూడా నేనైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకు పచ్చిమిర్చి అంత హెవీగా తీసుకున్నాను అంటే, ఇక్కడ పచ్చిమిర్చి కొద్దిగా మరి అంత కారం అనేవి ఉండవు అన్నమాట. అందుకే కొద్దిగా ఎక్కువ అనేది తీసుకున్నామండి. సో చూస్తున్నారు కదా, మనకి పోపు అనేది ఇలా స్ప్రెడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పోపు అనేది మాడిపోకుండా ఉంటుందండి. సో ఇప్పుడు నేను ఒక 5 నుంచి 6 జీడిపప్పు కూడా నేనైతే వేసుకున్నాను. టెంపుల్ టైప్లో మనకి పులిహోర కావాలి అంటే, టెంపుల్లో ఎంత రుచిగా ఉంటుందండి పులిహోర, అదే స్టైల్లో మనం పులిహోర అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. మనకైతే పోపు రెడీ అయిపోయింది. పోపు కూడా నేనైతే పులిహోరలాగా యాడ్ చేసేసాను. ఈ యాడ్ చేసిన పులిహోరని మీరు చేత్తో కలపకండి, వేడిగా ఉంటుంది కాబట్టి కాలిపోతుంది. నేనైతే కొద్దిసేపు గరిటెతోనే బాగా కలుపుకుంటున్నాను. స్ప్రెడ్ చేస్తూ కలుపుకోండి. ఇలా స్ప్రెడ్ చేస్తూ కలపడం వల్ల వేడి అనేది పోతుంది. ఇందులోకి మరి కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే నెయ్యితో అయితే మా వారు ఇష్టంగా తింటారని చెప్పేసి నేనైతే నెయ్యి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిలాడుతూ మనమైతే బాగా నీట్గా స్ప్రెడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్లీ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పచ్చిపులుసు అండి. ఈ చింతపండుని నేనైతే ఇక్కడ ఫ్రై చేసుకోలేదు, మామూలుగానే వేసేస్తున్నాను. ఇలా మామూలుగా వేయటం వలన వేస్తూ కలుపుకోవాలండి. ఇలా వేస్తూ కలుపుకోవడం వలన చాలా టేస్టీ అనేది ఉంటుంది. అండ్ తర్వాత మొత్తం రైస్ అంతా పడుతుంది. టెంపుల్లో ఇలాగే ప్రిపేర్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇంగువ ఒకవేళ తినాలి అనుకుంటే
చిటికెడు ఇంగువ అయితే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిటికెడు ఇంగువ కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. చిన్న పిల్లలు కూడా తినొచ్చు అన్నమాట. సో మన పులిహోర అయితే రెడీ అయిపోయింది. టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి ఒక బౌల్లో అయితే నేనైతే తీసేసుకుంటున్నాను. ఇందులో మనం ప్రతిదీ యాడ్ చేసామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఏదైనా ఫుడ్ కావాలంటే ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ.